హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టాకీస్ తెలుగు. ఈ రోజు అయితే నేను అల్లు అర్జున్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ అయితే చెప్పబోతున్నాను. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఫస్ట్ మూవీ గంగోత్రి. ఇది 2003లో రిలీజ్ అయింది. రెండో మూవీ ఆర్య. ఇది 2004లో రిలీజ్ అయింది. అంత హిట్ కాకపోయినా బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ మూవీ బన్నీ 2005లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ హ్యాపీ 2006లో రిలీజ్ అయింది. ఇది కూడా హిట్ అయింది. నెక్స్ట్ మూవీ దేశముద్రు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 2007లో రిలీజ్ అయింది ఇది. నెక్స్ట్ మూవీ పరుగు, ఇది ఫ్లాప్ అయింది. 2008లో రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీ ఆర్య 2 కాజల్ అగర్వాల్తో నటించిన మూవీ 2009లో రిలీజ్ అయింది. ఇది కూడా ఫ్లాప్. నెక్స్ట్ 2010లో వరుడు, ఇది కూడా మూవీ ఫ్లాప్ అయింది. నెక్స్ట్ మూవీ 2010లో రిలీజ్ అయింది వేదం. ఈ మూవీ కూడా యాక్చువల్లీ జనాలందరికీ నచ్చింది, బట్ హిట్ అయితే అవ్వలేకపోయింది. 2011లో రిలీజ్ అయిన బద్రీనాథ్, ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. 2012లో రిలీజ్ అయింది జులై మూవీ. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అందుకుంది. నెక్స్ట్ మూవీ 2013లో రిలీజ్ అయిన ఇద్దరు అమ్మాయిలతో, ఇది కూడా మూవీ హిట్ అయింది. నెక్స్ట్ మూవీ రేస్ గుర్రం, ఇది 2014 రిలీజ్ అయింది. మూవీ కూడా హిట్ అయింది. 2018లో రిలీజ్ అయిన ఎవడు కూడా హిట్ అయింది. 2015లో రిలీజ్ అయిన సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. రుద్రమదేవి 2015లో రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా హిట్ అయింది. నెక్స్ట్ మూవీ సరైనోడు, ఇది 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా హిట్ అయింది. నెక్స్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం, ఇది కూడా 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. నెక్స్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఇది కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. 2020లో రిలీజ్ అయిన అలా వైకుంఠపురం, ఇది కూడా మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది. 2021లో రిలీజ్ అయిన పుష్ప ది రైస్ పార్ట్ 1, ఇదైతే బ్లాక్ బస్టర్ అందుకుంది. నెక్స్ట్ వచ్చే మూవీ పుష్ప 2, ఇది 2024లో రిలీజ్ కాబోతుంది ఆగస్ట్ 15న. మూవీ మీద అయితే భారీ అంచనాలు బాగానే ఉన్నాయి. చూడాలి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో. ఆల్ ద బెస్ట్ అల్లు అర్జున్. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.